నంద్యాల జిల్లా ఆత్మకూరులోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల ప్రజలు ధర్నా నిర్వహించారు. ముష్ట్రపల్లె, సిద్దపల్లి, పెదనంతపురం డైరీ కాంప్లెక్స్ గ్రామాలకు హైవేపై అండర్ పాస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యానికి ఆత్మకూరుకు రావాలంటే 4 కిలోమీటర్ల దూరం పెరుగుతుందని, ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని నేషనల్ హైవే కింద అండర్ పాస్ నిర్మిస్తే 4 గ్రామాల ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు. 10 రోజుల్లో అండర్ పాస్ నిర్మించకపోతే కలెక్టరేట్ ముట్టడి చేస్తామని సిపిఎం నాయకులు, ప్రజలు హెచ్చరించారు. వెంటనే కలెక్టర్ చర్యలు, వెంటనే కలెక్టర్ చర్యలు, వెంటనే కలెక్టర్. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి నేషనల్ హైవే 346C ఏదైతే ఉందో ఇది ఈ ఆత్మకూరు సంబంధించినటువంటి ఆత్మకూరు పట్టణం నుంచి ముష్టపల్లె, సిద్దపల్లె, పెద్దనంతాపురం, సిద్ధాపురం డైరీ కాంప్లెక్స్ 4 గ్రామాల ప్రజలు నిత్యము తిరుగుతూ ఉంటారు. అట్లాగే ఈ 4 గ్రామాల ప్రజలకు సంబంధించిన విద్యార్థులు ఒక 100 మంది దాకా విద్యార్థులు ఆత్మకూరుకి పట్టణానికి రావడం జరుగుతుంది. ఈ హైవే నిర్మించడం సంతోషదాయకమే, కానీ అండర్ పాస్ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటుపక్క 1 కిలోమీటరు, ఇటుపక్క 1 కిలోమీటర్ పోయి రిటర్న్ తిరిగి రావాలంటే చాలా ఇబ్బంది. రాత్రిపూట పోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ 4 గ్రామాల్లో దాదాపు 10,000 నుంచి 12,000 మంది దాకా జనాభా ఉంటా ఉన్నారు. 8,000 మంది ఓటర్స్ ఉంటా ఉన్నారు. ఎంపీటీసీలు, సర్పంచులు ఉన్నారు. ఈ గ్రామాలు స్వాతంత్రం పూర్వం నుంచి కూడా సిద్ధాపురం కాంచి గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంటా ఉంది. కానీ నేషనల్ హైవే సెంట్రల్ గవర్నమెంట్ వేస్తున్నటువంటి నేషనల్ 340C హైవే వేయడం ఆహ్వానిస్తున్నాం సిపిఎం పార్టీగా. అదే క్రమంలో ఈవెంట్ యాక్ట్ 1882 ప్రకారం 20 సంవత్సరాలు ఏదైతే ప్రజానీకం ఆ రోడ్డులో నడుస్తుంటారో ఆ రోడ్డులో నడిచేటువంటి రోడ్డును అడ్డం పెట్టకుండా ప్రజలకు సౌకర్యార్థం ఆ రోడ్డును నడిపించాల్సినటువంటి పరిస్థితి ఉందని సందర్భంగా సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ముష్టపల్లె, సిద్దపల్లె డైరీ కాంప్లెక్స్, పెద్దనంతాపురం నుంచి 100 మంది విద్యార్థులు 6వ తరగతి నుంచి పై చదువులు చదవడానికి